దేవుని వాక్యము అనేటువంటి అంశము కింద మనము కొన్ని విషయాలను మాట్లాడుకుంటూ ఉన్నాము. ఈరోజు మనము దేవుని యొక్క వాక్యమును నీవు అవలంబించిన ఎడల, అనుసరించిన ఎడల, ఇంగ్లీష్లో దానిని రీసార్టెడ్ అని అంటాం. అంటే అనుసరణ చేయుట, ఆచరించుట, జీవితానికి అంటించుకున్న ఎడల జరిగేటువంటి మార్పు ఏంటిదని ఈరోజు మనము గమనించబోతున్నాం. ఇందులో దేవుని వాక్యమును నీవు అనుసరించిన ఎడల ఈ లోకములో ఉన్నటువంటి మాయ, ఈ లోకములో ఉన్న మోహము, ఈ లోకములో ఉన్నటువంటి మలినము నీ జీవితమును తాకకుండానట్లుగా, నీ జీవితాన్ని అశుద్ధమైనదిగా, అపవిత్రమైనదిగా చేయకుండానట్లుగా నిన్ను నీవు ఒక శుద్ధమైన జీవితమును నీవు కలిగి జీవించుటకు ఈ యొక్క వాక్యము నీకు సహాయము చేయును. నీవు చాలాసార్లు ఈ యొక్క విషయాల నుంచి, లేక ఈ లోకములో ఉన్న దుమ్ము నీ మీద పడుతున్నటువంటి విషయాల నుండి, లేక ఈ లోకములో ఉన్నటువంటి మాయ, మోహము, మలినమనేటువంటి దాని నుండి నువ్వు దూరంగా ఉండాలని కోరుకొనుచున్నావు. కానీ అది నీ చేత కావడం లేదు. కారణము దేవుని వాక్యము నీ జీవితంలో అంటించుకొనకపోవటం వలన ఆ శుద్ధీకరణ నీలో కలగటం లేదు. ఈరోజు ఆ మాటను జీవితానికి తగిలించుకో, అంటించుకో. ఒక శుద్ధమైన జీవితము ఈ భూమి మీద జీవించు. దేవుని వాక్యము నీకు ఖచ్చితంగా సహాయము చేయునుగాక. ఆమెన్.